ఉందో సుఖాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో దీనికే శాస్త్రంలో చెప్పినటువంటి పేరు మోక్షము అని అంటే. మోక్షం అంటే ఏమిటి? ముక్తి. ముక్తి అంటే విడుదల. విడుదల అంటే దేని నుంచి? దుఃఖం నుంచి. ఈ దుఃఖమైనటువంటి సంసారం నుంచి విడుదలని పొందడం. విడుదలని పొందితే మరి తర్వాత ఏమిటి అని అంటే సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం. ఆ బ్రహ్మానందం అనేది ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని పొందడం, పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మానందాన్ని పొందడమే మోక్షము అని అంటే. ఇది కావాలి అనేటటువంటి ఇచ్ఛ అందరికీ కూడా ఉన్నది. అంటే నేను కోరుకున్నటువంటి ఆనందాన్నే శాస్త్రాల్లో మోక్షము అని అన్నారు అనే విషయం జనాలకు తెలుసో లేదో అది వేరే విషయం, తెలియకపోవచ్చు. నేను ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటున్నానో దాన్నే శాస్త్రంలో మోక్షము అనే మాటతో వ్యవహరించారు అనే విషయం జనాలకు తెలియకపోవచ్చు. ఆ విషయం తెలియకపోయినా కూడా అంతిమంగా జనాలందరూ కూడా కోరుకునేది ఆ మోక్షాన్నే, అంటే అశాశ్వతమైనటువంటి సుఖాన్నే. దాన్నే శాస్త్రంలో మోక్షం అని అన్నారు. అటువంటి అంటే మన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో, దేన్ని పొందాలి అనేటటువంటి ఆశ మనకున్నదో అది ఎంతవరకు మనం ఈ ద్వైతావస్థలో ఉన్నా కూడా అది మనకి లభించట్లేదు, అది లభించదు కూడా.